హాయ్ వ్యూవర్స్, నిత్యం వివాదాస్పద వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటుడు, రచయిత, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఆర్కే కోహ్లీని అంతర్జాతీయ క్రికెటర్ నుంచి బహిష్కరించాలని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశాడు. పాక్తో జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపించారు. అతడిని జైలుకు పంపాలని, భారత్ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులంతా కలిసి అతడిని వెళ్లగొట్టాలని వ్యాఖ్యానించాడు. తక్షణమే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని బీసీసీఐకి సూచించాడు. సోదరా కోహ్లీ, నువ్వు ఇచ్చిన క్యాచ్కి పాకిస్తాన్ ఫీల్డర్ను వదిలేశారు. తర్వాత బంతికే సులువైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యావు. నువ్వు ఫిక్సింగ్కు పాల్పడ్డావని క్లియర్గా అర్థమవుతుంది. 130 కోట్ల భారతీయుల ప్రతిష్టను పాకిస్తాన్కు అమ్మేసిన విరాట్ కోహ్లీపై జీవితకాలం నిషేధం విధించాలి. అతడిని జైలుకు పంపించాలి. కోహ్లీతో పాటు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని కూడా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారు. మీరంతా ఫిక్సర్లు, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లపై ఆరోపణలు చేసిన కేఆర్కేపై టీమిండియా, పాకిస్తాన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆటను ఆటలా చూడాలి, అనవసరమైన ఆరోపణలు చేయవద్దని కేఆర్కేకి హితవు పలికారు. టోర్నీలో టీమిండియా మేటి జట్లను ఓడించి ఫైనల్కు చేరిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.